ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधीर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో, నిన్న మనం ఆత్మ శాస్త్రం గురించి మాట్లాడుకున్నాం. మరికొన్ని విషయాలు ఇంకా మనకి అర్థమవ్వడం కోసం ఈరోజు ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు. సో, భగవద్గీత మూడవ అధ్యాయంలో 42 శ్లోకంలోని ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలా పదార్థాలుంటాయి. భౌతిక పదార్థాలు కదా! రాయి ఉంటది, లేదా ఈ టేబుల్ ఉంటది. మీరు కూర్చునే కుర్చీ ఉంటది, లేదా మీ వంటగదిలో ఉన్నటువంటి సామాన్లుంటాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ దాంట్లో చైతన్యం అనేది ఉండదు కదా! అది చైతన్యం ఉండవు వాటికి. మీరు ఒక రాయితో మాట్లాడారనుకోండి, అది తిరిగి మీకేమి బదులివ్వదు. దానికి ఎమోషన్స్ ఏమి ఉండవు. కాబట్టి వీటినేమంటున్నారు? డల్ మ్యాటర్ అంటారనమాట. అంటే చైతన్యం లేనటువంటి పదార్థాలనమాట. దీనికన్నా గొప్పదైనది ఏంటంట? ఇంద్రియాలు. ఇంద్రియాని పరాన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః. పరం మనః అంటే ఇంద్రియాల కంట గొప్పది మన మనస్సు అంటే మైండ్. మరి మైండ్ కంటే గొప్పది తెలివితేటలు, ఇంటెలిజెన్స్, బుద్ధి. ఇంటెలిజెన్స్ కన్నా గొప్పది ఏంటి? ఆత్మ. అంటే చూడండి, వీటిలన్నిటికన్నా గొప్పదైనది ఆత్మ అన్నమాట. అంటే ముందు ఎక్కడి నుంచి? ఫస్ట్ డల్ మ్యాటర్. అంటే చైతన్యం లేనటువంటి పదార్థాలు. ఆ తర్వాత దానికన్నా గొప్పది ఇంద్రియాలు. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలోని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఎవరికి? ఇదిగో ఈ వస్తువులకి. దాంట్లో చైతన్యం ఉండదు. మీరు ప్రేమిస్తారు వస్తువుని. వస్తువు తిరిగి మిమ్మల్ని ప్రేమించదు గదా! ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? దేనికి ప్రాధాన్యత ఇస్తాం? ఇంద్రియాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకా ఎక్కువ ముందుకెళ్తే మన మనస్సు సరిగా ఉందా లేదో చూసుకుంటాం. లేదా మన తెలివితేటలు. అంతేకాని ఆత్మకి మాత్రం ఇవ్వాల్సినటువంటి విలువ మనం ఇవ్వం. ఎందుకలాగా? మనకే తెలీదు కదా! ఇప్పుడు ఈ గీత ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మీకొక ఉదాహరణ చెప్తాను. ఒక రాణి దగ్గర ఒక పక్షి ఉండేది. ఆ రాణి చాలా గొప్ప రాణి అనమాట. అంటే చాలా పలుకుబడి ఉన్నది. అందరికీ ఆమంటే ఇష్టము. ఆమెకి ఒక చిలక దొరుకుతది. ఆ చిలక మనిషిలాగా బాగా మాట్లాడగలుగుతది. బదులు కూడా ఇస్తూ ఉంటదనమాట. అయితే ఆ చిలక, ఆ చిలకతోని మాటలు ఆడిపిస్తూ ఉంటే ఎంతోమంది జనం వినోదం కోసం చూడ్డానికి వచ్చేవారనమాట. సో, అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంటే రోజు సాయంకాలం ఒక ప్రదర్శన రాణిగారు ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఆమె చెప్పిన విధంగా ఆ చిలక నడుచుకుంటూ ఆ రకంగా మాటలు మాట్లాడడం, అవతల వాళ్ళకి అది వినోదంగా కలగడం అనమాట. అయితే ఆ రాణి ఆహ్, ఎప్పుడూ ఎక్కువ ఆహ్, ముఖ్యమైనటువంటి పక్షి కాబట్టి, ఆమె దగ్గర ధనం కూడా ఉంది కాబట్టి, బంగారపు కేజ్‌లోని పెట్టిందనమాట. పంజరంలో. బంగారపు పంజరంలోని ఆవిడ ఈ పక్షిని పెట్టింది. అయితే ఈవిడ ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. మరి ఆహ్, వినో ఈ ప్రేక్షకులందరూ కూడా వినోదం కలుగుతుంది. ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు. ఈ రాణి కూడా ఆనందంగా ఉన్నారు. కానీ ఆ పంజరంలో ఉన్న పక్షి ఆనందంగా ఉందా? ఉండలేదు కదా! ఎందుకంటే దానికి స్వతంత్రం ఏది? దాన్ని బంధింపపెట్టి బలవంతంగా కావాల్సింది చేయించుకుంటున్నారు. ఇక్కడ ఈ ఉదాహరణలోని ప్రేక్షకులెవరు? మన ఇంద్రియాలే.
ఇంద్రియాల్ని వినోదం కల్పించడం కోసం ఎవరు ప్లాన్ చేస్తున్నారు? రాణి. ఆ రాణి ఎవరు? మన మైండ్. మన మైండ్ అన్నమాట. సో, మైండ్ బానే ఉన్నదనుకుంటుంది. ఇంద్రియాలకు కావాల్సినవి దొరుకుతున్నాయి. కానీ, ఆ పంజరంలో ఉన్న పక్షి ఆత్మ అన్నమాట. ఈ శరీరంలోని బంధింపబడి ఉన్నది మనము. వ్యక్తి. ఆ వ్యక్తే ఆత్మ అన్నమాట. ఈ రకంగా. ఇంకో రకం చెప్తాను మీకు. హ్మ్. మన శరీరము కంటే పైన ఏమున్నది? మన యొక్క మనస్సు. మనసు కన్నా పైనున్నది బుద్ధి. బుద్ధి కన్నా పైనున్నది ఆత్మ అన్నమాట. ఇప్పుడు మన అడ్వాన్స్‌మెంట్ అవుతున్నాం కదా! మన ఈ టెక్నాలజీ కానీ, లేకపోతే హ్మ్. ఇండస్ట్రీ కానీ, ఎకానమీ కానీ, ఇలా రకరకాల పురోగత అన్నది మనం ఆహ్, బాగా చెందుతున్నాం అన్నమాట. నిజానికి మీరు చూసినట్టయితే ఎక్కువ అడ్వాన్స్‌మెంట్ ఆహ్, ఇంప్రూవ్‌మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఫిజికల్ లెవెల్‌లో జరుగుతుందన్నమాట. అంటే స్థూల శరీరం దగ్గర మంచి మంచం కావాలి, మంచి బండి కావాలి. ఆహ్, హోటల్‌లో తింటే మంచి హోటల్‌లోని 5 స్టార్ హోటల్‌లో తినటం. లేకపోతే ఇలా ఈ రకంగా అన్నమాట. అంటే అడ్వాన్స్‌మెంట్ అంతా కూడా ఈ తక్కువ లెవెల్‌లో ఉండిపోయిందనమాట. ఫిజికల్ లెవెల్‌లో ఉండిపోయింది. ఆహ్, స్థూల శరీరానికే ఉండిపోయిందనమాట. నిజానికి చెప్పాలంటే జంతువులకి, మనకి ఏమి తేడా లేదు. జంతువులు తింటే మనం తింటాము. హ్మ్. సరే ఆహ్, హ్మ్. పిగ్ ఉందనుకోండి, పంది. పంది ఏం తింటది? చెత్తా చెదారం తింటది కదా! బయట. ఆహ్, ఇంకా మనం పొద్దున్న మన కడుపు ఖాళీ చేసుకుంటే అలాంటివి తింటూ ఉంటదనమాట. అయితే దాంట్లోనే ఆనందం ఉన్నది. ఎందుకలాగా? దానికున్నటువంటి ఇంద్రియాల వల్ల అదే దానికి టేస్టీగా ఉంటదనమాట. దాని మనస్తత్వం అలాగుంటది. దాని చైతన్యం అలాగుంటదనమాట. ఆ ఇంద్రియాల వల్ల. కాబట్టి మరి మనం గులాబ్ జామ్ ఇచ్చామనుకోండి ఆ పందికి, దానికిష్టం ఉండదు. ఏసీలో పెట్టామనుకోండి ఇష్టం ఉండదు. కుల్లు కాలువలో మాత్రమే ఉంటది. ఎందుకంటే దాని దాని ఇంద్రియాలు ఆ రకంగా అది ఆస్వాదిస్తుందనమాట. మరి మనం అలా చేయగలమా? చేయలేం. మన చైతన్యం దానికంటే పైగా ఉన్నది. మనకి ఏది మంచో, ఏది కాదో, ఆహ్, ఏది హైయో, ఏది లో, ఈ విషయాలన్నీ మనకి తెలుసుకోగలిగే శక్తున్నది మన దగ్గర కదా! ఆ రకంగానే భగవద్గీతలోని కృష్ణ చెప్తున్నారు. ఇదిగో మీకు ఈ రకంగా మీరు జీవించండి. మీరు తినే పదార్థాలు ఇవి. ఇవి మాత్రం తినండి. ఈ రకంగా నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞలన్నీ మీరు ఫాలో అవ్వారంటే, ఈ లోకం నుంచి బయటపడతారు. కిందటిసారి మాట్లాడుకున్నాం కదా! 3 రకాలటువంటి క్లేశాలు. ఆ! ఏమిటవి 3 రకాల క్లేశాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. దుర్గాదేవి మనకి ఒక జైలు సూపరింటెండెంట్ లాగా మనం ఎక్కడికి తప్పించుకోకుండా ఈ ఇబ్బందుల్లోనే, కష్టాల్లోనే పెడుతుందనమాట. ఇందులోంచి బయటికి రావాలంటే ఇదిగో ఈ భగవద్గీతని ఫాలో అవ్వండి సరిపోతుంది అని చెప్పారు. అయినా కూడా మన ఇంద్రియాలు ఈ రకంగా అలవాటు పడిపోవడం వల్ల ఆ భగవద్గీత మీద మక్కువ కలగట్లేదు. ఆ రుచి పెరగట్లేదనమాట భగవంతుడు చెప్పిన విషయాలు. ఎందుకంటే అలవాటు లేదు. అలవాటు లేదు కాదన్నా వదిలిపెట్టేయకూడదు. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, "అర్జున నువ్వు ఇప్పుడొక గొప్ప ఇబ్బందిలో ఉన్నావు. హ్మ్. ఇప్పుడు మన ఇంట్లోని ఆహ్, బాగా అలంకరించుకుంటాం కదా! కింద నేల మీద మంచి మంచి కార్పెట్‌లేసుకుంటాం. కార్పెట్లు ఎలాగ చాలా దళసరిగా ఉంటది. ఆ కార్పెట్ మీద మన పాదాలు పెడితే చాలా స్మూత్‌గా, మరి చలికాలంలోని చల్లగా అనిపించకుండా చాలా బావుంటది. అందంగా కూడా ఉంటది మన హాలు. అందుకే కార్పెట్స్ వేసుకుంటాం అనమాట. ఈ కార్పెట్టు ఎక్కడుండాలి? దాని స్థానం ఏంటి? కాళ్ళ కింద. కాళ్ళ కింద ఉన్నటువంటి కార్పెట్‌ని బుర్ర మీదేసుకున్నారనుకోండి ఏమవుతది? అంటే ఉక్కిరిబిక్కిరైపోతారు. ఊపిరాడదు. తర్వాత చీకటిగా ఉంటది. ఏమీ కనిపించదు. ఆహ్, కనిపించదు. చీకటిగా ఉంటది. ఈ రకంగా మనం ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాం అనమాట. ఆ రకంగానే మనం ఒక్కొక్క లెవెల్ చూసుకున్నామనుకోండి, శరీరానికి సంబంధించిన ఇబ్బందులుంటాయి. అది తక్కువ. ఇంద్రియాలకి. ఇంద్రియాలకేవో కావాలి. లేదా శరీరానికేదో ఇబ్బంది కలుగుతది. దానిది ఒక లెవెల్. దానికన్నా పై లెవెల్ ఏంటి?
మన మనసుకు సంబంధించినవనమాట. మన మనసు ఇలా కావాలి, అలా కావాలంటారు. అది జరగలేదంటే మనకి ఆహ్, అప్పుడు గూడా మనకి ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాం. హ్మ్. ఆ పైనున్నదేంటి? పైనున్న లెవెలు ఆహ్, తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అనమాట. ఆ! సైంటిస్ట్‌లు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళనమాట. సో, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లముంటాయి. మనం తెలివి తక్కువోళ్ళైతే మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆహ్, సరిగా ఉండవు. దానివల్లే మనం సఫర్ అవుతాం అనమాట. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని తెలీదు. మనకి ఎలా నచ్చితే అలా చేయడం వల్లే మనం ఇబ్బందుల పాలవుతున్నాం అనమాట. ఆహ్, దాని పైనున్నది ఆత్మ అనమాట. అన్నిటికన్నా అతీతంగా పైన ఉన్నది ఆత్మ. దాని సంగతి ముందు చూడాలా? ఈ తక్కువ ఈ శారీరానికి సంబంధించినవి దానికి ప్రాధాన్యత ఇవ్వాలా అప్పుడు? అలా ఇవ్వడం వల్ల అంటే కాళ్ళ కింద ఉండవలసినటువంటిది మనం పైన యేసుకోవడం వల్ల ఈనాడు మనం ఉక్కిరిబిక్కిరైపోతున్నాం అన్నమాట. అందుకే మీకు చెప్పాను కదా! శరీరానికి ఇవ్వాల్సిన ఉండవలసిన అవసరాలు వేరు. ఆత్మకి కావాల్సిన అవసరం వేరు. ఆత్మ కూడా ఇంటికెళ్ళిపోదాం అనుకుంటుంది భగవంతుడి దగ్గరికి. అక్కడ కదా! అది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడికెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ మన మనస్సు ఏం చెప్తుంది? అరే! ఇక్కడే నీ ఇల్లు. బావుంది కదా! ఇప్పుడు వెకేషన్‌కొచ్చాం కదా! ఇక్కడే మనం గడిపేస్తే సరిపోలే సెలవుల్లో అని అనుకుంటుందనమాట. ఆ! ఈ యంత్రానికి తిండినిచ్చారు కానీ, ఆత్మను మాత్రం ఎప్పుడూ ఆకలితో వదిలిపెట్టేస్తున్నారు. కడుపుకి అన్నం తింటే మన అవయవాలన్నీ పనిజేస్తాయి. కానీ ఆత్మకి ఇవ్వాల్సిన తిండేంటి? హరినామము. హరినామం అనమాట. ఆ శబ్దం అంటే దానికి చాలా ఇష్టం. భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కదా! నేటివ్ ప్లేస్. పుట్టినిల్లంటే ఎవరికైనా గొప్ప ఇష్టం ఉంటది. అది పల్లెటూరైనా లేదా పట్టణమైనా సరే. అమ్మగారి పుట్టినిల్లంటే ఇప్పటికి కూడా మనం మర్చిపోలేం. ఆ జ్ఞాపకాలు కానీ, అలాగే అది ఎక్కడి నుంచి సృష్టింపబడింది? భగవంతుని యొక్క స్థలాన్ని నుంచి అంటే ఆధ్యాత్మిక ఆహ్, ఆహ్, ప్రపంచం నుంచి వచ్చింది. ఇక్కడ కింద పడింది. ఈ విషయాలన్నీ మీకు చెప్తాను. ఎలా మనం ఇక్కడికొచ్చాము? ఎందుకొచ్చాము? ఎందుకిలా ఇబ్బందులు పడుతున్నాం? మళ్ళా తిరిగి ఎలా వెళ్ళిపోవాలి? ఈ విషయాలన్నీ చెప్తాను. కానీ మరి ఆత్మని కూడా ఫీడ్ చేయాలి కదా! ఆత్మని ఆకలితో వదిలేస్తున్నారు ప్రతిరోజును. అందుకోసమే శరీర బంధాలకి సంబంధించినవి ఎన్ని మీరిచ్చినా కూడా రెస్ట్‌లెస్‌గా ఉంటున్నారనమాట. సంతృప్తి లేదు. ఎప్పుడు కూడాన. సో, అందుకోసమే కృష్ణుడు చెప్తున్నారు. ముఖ్యమైన పనేంటి? ఆత్మ. ఆత్మ కర్తవ్యాన్ని పాటించాలి. ఇప్పుడు భారతదేశంలో పుట్టాం గాబట్టి భారతీయులమి. మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఆ కర్తవ్యాలు కొన్నుంటాయి. మనం హ్మ్, ఇంటికి సంబంధించిన యజమానిగా ఉంటాము. దాని బాధ్యతలు తీసుకోవాలి. మరి ఆత్మగా బాధ్యత ఎప్పుడైనా తీసుకున్నారా? ఏమిటా బాధ్యత? ఆ బాధ్యత భగవంతుని యొక్క పాదాలకి సేవించడం అన్నమాట. అది. ఇది మర్చిపోతున్నాం అన్నమాట. అందుకే ఈ రకంగా భగవంతుడు అన్నిటికన్నా అతీతమైనది ఆత్మ. దాని అవసరాల్ని మీరు పట్టించుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అది ఇచ్చిన డైరెక్షన్స్‌తోని మన ఇంద్రియాలు, ఆహ్, మన శరీరము, మన ఆలోచన శక్తి అన్నీ, మన బంధాలు అన్నీ సక్రమంగా నడుస్తాయన్నమాట. అందుకే చూడండి మీకా ఫో ఫోటో ఒకటి పంపించాను గదా! ఆ రథం ఎలాగా ఎటెళ్తుందో తెలీదు. కానీ ఎప్పుడైతే ఆత్మకి కావాల్సిన అవసరాల్ని తీరుస్తూ ఉంటారో, అది చాలా స్ట్రాంగ్ అవుతదనమాట. అప్పుడు ఈ ఇంద్రియాల్ని అన్నిటిని కూడా అదే కంట్రోల్ చేయగలుగుతది. మరి ఇవన్నీ జరగాలంటే మనం మనకు సాధ్యమా? సాధ్యం కాదు కదా! అందుకే కృష్ణుడిని వేడుకోవాలి. కృష్ణుడిని ప్రార్థించాలి ప్రతిరోజును. ఆయన ఇచ్చినవన్నీ కూడా వాడేసుకుంటాం. హ్మ్. మన రోజు 24 గంటలు ప్రతి క్షణము ఆయనిచ్చిన లైఫ్‌ని మనం వాడేసుకుంటాం. కానీ ఆయనెవరో మనకక్కర్లేదు. ఆయన పట్ల ధ్యాసే మనకు లేదు. హ్మ్. ఎలాగా అంటే మనం ఒక దొంగలం అన్నమాట. దొంగేం జేస్తాడు? అడిగి తీసుకుంటాడేంటి? పోనీ తీసుకున్నాక థాంక్స్ చెప్తాడా? అలాగేం ఉండదు కదా! మరి మనం థాంక్‌ఫుల్‌గా ఉన్నామా భగవంతుడికి? కృతజ్ఞతా భావంతోని కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైనా మనం చూపించామా? ఏదో అలా జన్మాష్టమొస్తే ఓ పూజ చేసేస్తాము. మిగతా రోజులంతా మనిష్టమే. మన ఎంటర్‌టైన్‌మెంటే కదా! సో, ఈ రకంగా. అయితే మనకి ప్రాబ్లమ్సొస్తాయి. ఏ రకమైనటువంటి సమస్య ముందు మనం ఆహ్, సాల్వ్ చెయ్యాలి? ఇంద్రియాలకొచ్చిన సమస్యనా?
మనసుకి వచ్చిన సమస్యనా? లేదా మన బుద్ధికి వచ్చినటువంటి సమస్యనా? లేదా ఆత్మకి వచ్చిన సమస్యను ముందు తీర్చాలా? ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఆత్మకి వచ్చిన సమస్యను ముందు తీర్చాలి. అంటే దేవుడిని చేరుకుందాం అనుకుంటుంది కాబట్టి అది ఎలాగో ఆ పని మీద ఉండాలి మనం. ప్రతిరోజు ఆ పని మీద ఉండాలి. కొద్ది కొద్దిగా వీలైనంత మట్టిగా. ఆ తర్వాత రుచి పెరుగుతది ఆటోమేటిక్‌గాన. సో, ఎందుకు ఇవంతా చెప్తున్నాము? ఎందుకంటే, ఈ భౌతిక శరీరం శాశ్వతం కాదు. మీరు సంపాయించుకున్న వస్తువులు కూడా వస్తువులు కాబట్టి అవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉన్న దాని మీదే మన ప్రాధాన్యత ఇవ్వాలనమాట. ఈ రకంగా. అయితే ఇప్పుడు మన ఈ రథం సరిగా వెళ్ళట్లేదు కదా! ఇష్టం వచ్చినట్టు ఇటు, అటు వెళ్ళిపోతుంది. గమ్యానికి చేరుకుంటామో లేదో తెలీదు. యాక్సిడెంట్ అవుతదేమో! ఆ కొండ మీంచి ఒక్కసారిగా జారి ఆ రథం పడిపోద్దేమో! అందులో కూర్చున్నటువంటి ఆ ప్యాసింజర్ ఆత్మ ఆహ్, ఆందోళనతో ఉన్నదనమాట. ఇప్పుడేం చేయాలి మరి? మన రథం సరిగా వెళ్ళాలంటే, మొట్టమొదటిది మన గుర్రాల్ని ట్రైనింగ్ చేసుకోవాలి. గుర్రాలేంటి ఆహ్, హ్మ్. గుర్రాలంటే ఇక్కడ ఈ రథంలోని మన ఇంద్రియాలు కదా! సో, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. రెండవది మన ఇంటెలిజెన్స్ ఆహ్, అంటే మన మనస్సు స్థిమితంగా లేదనమాట. ముందు స్టెబిలిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మన బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి చాలా హీనంగా ఉందనమాట. దానికి శక్తినివ్వాలనమాట. అప్పుడు ఆత్మ హాయిగా ఆహ్, చా ఆ రథంలో కూర్చొని ప్రయాణం కూడా బావుంటది. గమ్యాన్ని ఎలాగో చేరుకుంటాం. అప్పుడు ఎలాగో సంతోషంగా ఉంటాం. మరి ఎళ్ళే ప్రయాణం కూడా చాలా స్మూత్‌గా ఎళ్ళిపోద్దనమాట. ఇది సొల్యూషన్ అనమాట. అయితే ఇవన్నీ కూడా ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ప్రతిరోజు భగవద్గీత చదివి కృష్ణ ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని, మీకు అర్థం అవ్వకపోతే ఒక గురువుని అడిగి ఆ రకంగా మనం అర్థం చేసుకొని ఆ! మన ప్రయాణాన్ని సాగిస్తే అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా కాదు. ఆత్మ చెప్పినట్టుగా ఈ జీవితాన్ని నడిపినట్టయితే మీరందరూ కూడా సంతోషంగా ఉంటారనమాట. అయితే ఏమేమి చెయ్యాలి ఈ రకంగా? మొట్టమొదట మీకు చెప్పాను గదా! ఆహ్, మీ యొక్క ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలి. దానికై కృష్ణుడు ఏం చెప్తున్నానంటే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నవో బోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే వాళ్ళ యొక్క అలవాట్లని నియంత్రించుకుంటారో, ఎలాంటి అలవాట్లు? తినటం కానీ, పడుకోవటం కానీ, ఆహ్, లేకపోతే పని చేయడంలో కానీ, ఈ రకంగా ఆహ్, నియ నిగ్రహించుకుంటూ కొన్ని నియంత్రణలు పాటిస్తూ వెళ్ళినట్టయితే, వాళ్ళ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటది. మీకు ఉదాహరణ చెప్తాననమాట. ఎవరికైనా కానీ హ్మ్. ఇప్పుడు చూడండి పానీపూరి అంటే అందరికి ఇష్టమే సాధారణంగా. బావుంటది కదా! స్నాక్. పానీపూరి తింటాము. ఆ! ఆ పానీపూరి ఇప్పుడు ప్రతి వీధిలో ఉన్నదనమాట. ఇంతకుముందు మా చిన్నప్పుడంటే ఎక్కడికో వెళ్ళాలి. అసలదంటే కూడా తెలీదు చాలా మందికి. ఇప్పుడు మాత్రం ప్రతి వీధిలో ఉంటదనమాట. మనం చూస్తాం. ఎంత ఆహ్, వాడి చెయ్యి అందులోనే కడుక్కుంటాడు. ఆ కుండలోనే అందులోనే ముంచుతాడు వాడి చెయ్య. ప్లేట్లు కూడా ఉన్న బకెట్‌లోనే ముంచేస్తాడు. అయినా కూడా ఓహ్! చాలా టేస్ట్‌గా ఉందనుకోని మనం తినేస్తూ ఉంటాం అనమాట. అందుకే అనారోగ్యాలు. ఆడు డర్టీగా చేస్తూ ఉంటాడు. అయినా కూడా బయట కార్‌లాపి మరి తినేస్తారనమాట. చాలా చేస్తాడని. సరే, మీ దగ్గర కావాల్సినంత ధనం ఉంది. వెళ్లారు. ఏదో పని మీద ఎళ్తున్నారు. పానీపూరి షాప్ కనిపించింది ఆగిపోయారు. ఇప్పుడు ఇంద్రియాలేంటి ఫస్ట్ మీ యొక్క ముక్కు. ఆ పానీపూరి వాసనొచ్చిందనమాట. నెక్స్ట్ ఏమవుతది? ఎటుపక్క వాసనొచ్చిందో ఇంకొక ఇంద్రియం. ఆ కళ్ళు అటుపైకి తిరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు పని కూడా మర్చిపోయారు. ఆ కళ్ళతో నా పానీపూరి చూడగానే నోరు ఊరిపోతుందనమాట ఇప్పుడు. ఇప్పుడు నాలుక కావాలంటుంది. అన్నిటికన్నా చెప్పాను కదా! నాలుక తిన్నగా ఉండదనమాట. దాన్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. ఇంకా అది కావాలంతే. తెలుసు అనారోగ్యం రావచ్చేమో, తింటే మంచిది కాదేమో, బయట ఎలా చేస్తారో నేను చూడలేదు. ఇవే ప్రశ్నలుండవు. మైండ్ ఏం చెప్తది? ఇదిగో ఎప్పుడో కదా ఒకసారి తింటావు. ఎప్పుడో కదా బయటకొచ్చావు. ఏం పర్లేదు. నీ పని మీదొచ్చావు. ఆ తర్వాత చేసుకో. ముందు ఇదేదో పని కాని అని. అప్పుడేం చేస్తాం? ఈ ఇంద్రియాలు అటుపైకి లాగాయి కాబట్టి మీ మొత్తం శరీరం ఎటు పక్క నడుస్తది?
ఆ పానీపూరి షాప్‌కి నడుచుకుంటూ ఎళ్ళిపోద్దనమాట ఇప్పుడు. ఎళ్ళిపోయి భయ్యా ఒక ఒక ప్లేట్ ఇయ్యి అంటారు. ఆ! ప్లేట్ తినేస్తారనమాట. ఓహ్! చాలా రుచిగా ఉందే. ఇంకొక ప్లేట్ ఇయ్యి భయ్యా అంటారు. ఎలాగో సాయంత్రం అయింది కదా! మధ్యాహ్నం ఇంట్లో ఏం తింటాం చెప్పని 5 ప్లేట్‌లు పానీపూరి లాగించేశారు. బావుంది ఉప్పుప్పుగా. ఆ! అందులో మళ్ళీ రకాలు డ్రై అని చెప్పి, స్వీట్ అని చెప్పి రకరకాలు తినేసారు. 5 అయిపోయింది. ఇప్పుడు 5 ప్లేట్‌లు తినేసారు కదా! తిన్న తర్వాత బావుంది. నాలుకకి బావుంది. మీ బొజ్జకి బావుంది. మరి పొద్దున్న ఏమవుతది? పొద్దున మొత్తం జాడించేస్తది కదా! ఇంక మోషన్స్ అయిపోతాయన్నమాట మీకు. అంత ఎక్కువ తినడం వల్ల. అంటే ఇప్పుడు విరోచనాలయిపోతున్నాయి కాబట్టి డాక్టర్ దగ్గరికెళ్తారు. మందులు తీసుకుంటారు. మరి అదొక పని. ఇంకొకటి మీకు చాలా నీరసంగా ఉంటది. ఇంకొక బాధ. పోనీ నీరసంగా ఉంది సరే ఏదైనా తినేద్దామంటే, అమ్మో! ఏది పడితే అది తినేస్తే ఎలాగా? మజ్జిగన్నం తినాలి. లేకపోతే తగ్గుతదా అది? అది అయిపోయింది. పోనీ వచ్చిన ఈ రోగం ఒక రోజులోనే తేలిపోద్దా? లేదు. 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. మరి ఉత్సాహంగా మీ పని మీరు ముగించుకోగలరా రోజు? ఆ పని కూడా సరిగా మీ మనసు లగ్నం పెట్టి, ఆ పనిని కూడా సరిగ్గా చేయలేరు. ఎందుకంటే నీరసంగా ఉంటది కదా! అదే ఒక ప్లేట్ పానీపూరియో, 2 ప్లేటులు తిన్నారనుకోండి, నాలుక సాటిస్ఫై అయిపోయింది. మీ కడుపులో నుంచి న్యూట్రిషన్ కావాల్సింది సప్లై అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ లేదు. అయిపోయింది కదా! కానీ అతిగా తినడం వల్ల ఎవరు సఫర్ అవ్వారు? మనమే సఫర్ అవుతాం అన్నమాట. మనం తీసుకున్న నిర్ణయం సఫర్. నాలుక అడిగింది కదా! అని ఇచ్చేయకూడదు. భోజనం ఎప్పుడు పడితే రోజంతా ఏదో నవులుతూ ఉండకూడదండి. ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి. హ్మ్. ఆ పిజ్జా చాలా బావుంటది కదా! ఆ జంతికలు బావుంటాయి కదా! అని ఎప్పుడు పడితే అప్పుడు గిన్నెలో యేసుకొని తినేస్తూ ఉంటే ఏమవుతది? రోగాలొస్తాయన్నమాట. తిండి మాత్రం నిజంగా ఆకలి అంటే మీ నాలుక చెప్పింది వినకూడదు. మీ బొజ్జ చెప్పినప్పుడు మాత్రం మీరు ఆ ఆహారాన్ని పొట్టలో వేసుకోవాలి. అలాగే ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకముందా మళ్ళీ ఇంకొక మీల్ తినకూడదు. హ్మ్. ఈ రోజుల్లో అనారోగ్యం ఎందుకొస్తుందో చెప్పనా? అతిగా తినడం వల్ల. అక్కర్లేనివి తినడం వల్ల. ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల. నిజానికి మన వయసుకి 40 దాటిందనుకోండి 2 పూటలు తింటే చాలు. కొంచెం కొంచెం తింటే చాలు. ఎందుకంటే చిన్న పిల్లలం మనమేం పరిగెత్తి మన భోజనం అనేది మనం చేసే పనిని బట్టి తినాలి. కానీ ఎంత తింటే అంత బలం వస్తదనుకుంటాం. అలా కాదు. ఎక్కువ తినడం వల్ల ఎక్కువ శక్తి రాదు. మీ శరీరం ఎంతవరకు ఆహ్, ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువల్ని తీసుకునే శక్తి ఉంటదో దాని మీద మీ మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటది. కాబట్టి ముఖ్యమైన మంచి పదార్థాలు తినాలి. హ్మ్. ఈ విషయమై మళ్ళీ మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నాలుక గురించి మాట్లాడాం కదా! అదే మిగతా వాటికి కూడా వర్తిస్తది. కళ్ళు. బావుంది కదా! అని చెప్పి పదే పదే ఆ సినిమాలు చూసుకొని, సీరియల్‌లు చూసుకొని అలా ఉంటే, ఆ సీరియల్‌లో ఉన్న విలన్‌లందరూ కూడా మన బుర్రలోకెళ్ళిపోతారు కదా! ఇప్పుడు మన బుర్రలోని ఒకడా, ఇద్దరా విలన్‌లు? అన్ని సీరియల్‌లో విలన్‌లు ఫుల్లు ఆడేసుకుంటారనమాట. అందుకనే మన బుర్ర చెడిపోద్ది. అవతలోడు అవతలోడిని కూడా మనం అనుమానంగా చూడడం మొదలుపెడతాం. ఎందుకంటే రోజు ఇదే పని కదా మనకి. ఆ! ఈ రకంగా మన సైకాలజీ కూడా ఎఫెక్ట్ అవుతదనమాట. అంతేకాదు ఈ మొబైల్ పట్టుకొని ఆ షార్ట్‌లు మాటికి మారుస్తూ, ఆ వేళ్ళతోని అలా తిప్పుతూ చూస్తూ ఉంటే ఏమవుతదంటే, మన నర్వస్ సిస్టమ్ దెబ్బతింటదనమాట. అంటే మనం ఒక విషయం పైన దృష్టి పెట్టినప్పుడు, ఆ విషయం వెంటనే మారిపోవడం లేదా సినిమాల్లోని ఆహ్, బీపీ వచ్చేస్తూ ఉంటదనమాట. వాళ్ళ యాక్టింగు, హ్మ్. ఆ ఫైట్‌లు, ఆ రక్తాలు అవన్నీ కూడా ఏమవుతది, ఒక గంటలోని హై బీపీ, లో బీపీ, నవ్వటం, ఏడవటం, బాధపడడం ఇన్ని రకాలటువంటి ఎమోషన్స్ తక్కువ టైంలో అయిపోవడం వల్ల నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతూ ఉంటదనమాట మనిషికి. ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతే నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వీక్ అయిపోద్దనమాట. అది వీక్ అయిపోయిన తర్వాత హార్ట్, కిడ్నీ ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హై బీపీ, లో బీపీ ఈ షుగరు ఇవన్నీ నేను అడగక్కర్లేదులెండి. అది ఆటోమేటిక్‌గా 40 తర్వాత అందరికీ వస్తది బిరుదులు. మీరేం తిన్నా, ఏం తినకపోయినా
అది 99% ఎవడికైనా రాలేదంటే ఆడు చాలా అదృష్టవంతుడనమాట. అవైతే కంపల్సరీ ఉంటాయి మనకు ఆ మెడల్స్. అయి పోవు. లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. కానీ మనం కావాలని మనమే సమయాన్ని దుర్వినియోగం చేసుకోవాలి. అలా కళ్ళకి. చెవులు ఎవరు ఏది పడితే అది వినీయకూడదు. భగవంతుని యొక్క నామాన్ని వినాలి. భగవంతుని యొక్క భగవద్గీతాన్ని వినాలి. కళ్ళతో భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి. మీ యొక్క నాలుక ఇప్పుడు మీరేదైతే వింటున్నారో ఆ విషయాలన్నీ కూడా మీకు దగ్గర వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఈ విషయాలన్నీ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకటే దీనికి సొల్యూషన్. మీరు కూడా చెప్పాలి. అయ్యో! మీలా మేము చెప్పలేమండి. వాళ్ళలా నేను చెప్పలేనండి. అది కాదు. భగవంతునికి సేవ చేస్తున్నట్టు. మీకు ఇప్పుడు ఎంతైతే వచ్చో అంతవరకు చెప్తే ఇంకా తెలివితేటలు భగవంతుడే ఇస్తాడు. ఓహ్! ఈడు సిన్సియర్‌గా ఏదో చెప్తున్నాడు కదా! అలాగా ఇది నిజమైన సేవ. అందరూ అంటూ ఉంటారు కదా! మానవ సేవే మాధవ సేవ. అది కంప్లీట్‌లీ రాంగ్ మర్చిపోండి. మానవ సేవ, మాధవ సేవ ఎప్పుడు అవ్వదు. మానవుడిని మాధవుడికి కనెక్ట్ చేస్తే అది నిజమైన మానవ సేవ అన్నమాట. అంటే నీకు భగవంతునికి ఏం సంబంధం ఉంది? ఆ సంబం ఆ భగవంతుని పాదాల దగ్గరికి ఎలా చేరుకోగలుగుతావు అన్న విషయాన్ని చెప్పితే ఇది నిజమైన మానవ సేవ. అంటే అరే! ఇక్కడ నువ్వు సఫర్ అవ్వద్దు. ఇంకొక లోకం ఉన్నది. అక్కడ ఎటువంటి ఇబ్బందులేమి ఉండవు. రోగాలుండవు. ఇలాంటి శరీరం ఉండదు. ఆహ్, ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండవు. ప్రళయాలుండవు. ఈ కరప్షన్ ఉండదు. ఏమి ఉండదు. అందరూ ప్రేమతో ఉంటారు. హ్మ్. ఇదంతా కూడా మన స్వప్నంలాగా ఉంటది కదా! అలాంటి లోకం కూడా ఉందా అంటే ఉన్నాది. అక్కడికి వెళ్ళిపోవాలి మనము. ఎలా వెళ్ళాలంటే భగవద్గీతలో క్లియర్‌గా అడ్రెస్ ఇచ్చారండి కృష్ణుడు. అడ్రెస్ ఇచ్చారు. అవన్నీ చెప్తాను మీకు. ఆ తర్వాత ప ఆహ్, ఏ మార్గంలో వెళ్ళాలి? ఎప్పుడు రీచ్ అవుతారు? ఎలా రీచ్ అవుతారు? ఆ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా కృష్ణుడు చెప్పాడు. మనం అర్థం చేసుకోవడంలో ఉంటదనమాట. సో, మొట్టమొదట ఏం చెప్పాను? ఇంద్రియాల్ని, ఇంద్రియాల్ని మీరు సరిగా అదుపులో పెట్టుకోవాలనమాట. అంటే అదుపులో పెట్టుకోవాలంటే తినొద్దు అని చెప్పట్లేదు. ఐస్ క్రీమ్ నచ్చిందా? తినండి. ఒకటి తినండి. అంతేగాని అలాగని తక్కువ తింటే తక్కువ తిన్నా అనారోగ్యమే. ఎక్కువ తిన్నా అనారోగ్యమే కదా! హ్మ్. ఇంకొక విషయాన్ని మీకు జెప్తాను. మీకు అర్థమయ్యేటట్టు. హ్మ్. ఇప్పుడు మన జీవితంలో మీరు అనుకుంటూ ఉంటారిప్పుడు. అయ్యో! ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన ఆనందం ఎలాగొస్తది? ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి కదా! ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి అన్న విషయాన్ని దెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను భోజనానికొచ్చాననుకోండి. ఆహ్, మీరు చాలా జాగ్రత్తగా వండారు. అన్ని రకాల మసాలాలేశారు. గార్నిషింగ్ చేశారు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తదనమాట. కూర్చోగానే వడ్డించారు. వడ్డించాక తిన్నాను. ఎలా ఉందండి అంటే, అయ్యో! అస్సలు బాలేదండి. అవునా? ఏమైందని మీరు రుచి చూస్తారు. చూస్తే అందులో ఉప్పు లేదు. ఉప్పు వేయకపోతే ఎంత గొప్ప వంటకమైనా సరే రుచి ఎక్కడి నుంచొస్తది? మరి ఉప్పు ఉప్పేశారు ఇప్పుడు. ఉప్పు కలిపి నాకు వడ్డించారు. ఇప్పుడు ఎలా ఉందండి అంటే, చాలా అద్భుతంగా ఉందండి అంటే, అప్పుడు మీరు దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, ఆహా! ఉప్పునేస్తే చాలా అద్భుతంగా ఉంటదని ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేశారనుకోండి, ఇప్పుడు వడ్డించండి నాకు. చాలా అసహ్యంగా ఉంటదనమాట. అద్భుతంగా ఉండదు. అంటే ఉప్పు ఎక్కువైపోతే భోజనం తినలేమండి. రుచి ఉండదు. ఉప్పు లేకపోయినా పర్వాలేదు. ఎలాగో కానిచ్చేయవచ్చు. ఉప్పు ఎక్కువైపోయిందంటే ఎవరు తినగలరు? తినలేరు. ఎవరు తినలేరనమాట. ఆ రకంగా ఈ వంట అంటే ఈ యొక్క పదార్థము, తినే పదార్థము మన జీవితం అనుకోండి. అందులో మన వినోదము ఉప్పు శాతం ఎంతుందో అంత ఇవ్వాలనమాట. కరెక్ట్ బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వాలనమాట. ఉప్పు వల్ల రుచి పెరుగుతుంది కదా! అని ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల సంతోషం పెరుగుతుంది కదా! అని ఎంటర్‌టైన్‌మెంట్‌లో మునిగిపోయారనుకోండి, మొత్తం జీవితం నాశనం అయిపోద్దనమాట. కాబట్టి రోజులో ఎంత సమయాన్ని ఒక ప్రోగ్రామో, ఒక సినిమా రోజు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోని అంతవరకు అంతే. రోజంతా ఆ స్క్రీన్ మీద చూసుకుంటూ ఉంటే కళ్ళు పోతాయి. చెప్పాను కదా! నరాల వీక్‌నెస్ వస్తది. జీవితం కోల్పోతున్నారనమాట అందరూ కూడాన. సో, ఈ రకంగా మనం ఏది చెయ్యొద్దని చెప్పట్లేదు. ఆహ్, ఆహ్, నియంత్రణ అనేది ఉండాలి. దీని నుంచి మనకి ఫ్రీడమ్ వస్తదనమాట.
మన ఇంద్రియాల్ని మనం ఎప్పుడైతే చూసారా? ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమై ఉంటది కదా! ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకుంటే మనకొచ్చేది ఇంకా సంతోషం, ఇంకా స్వతంత్రం అనమాట. ఆ శక్తితో ఇంకా ఎన్నో సాధించొచ్చు జీవితంలో. ఇంకా మన బ్రెయిన్ ఇంకా పనిచేస్తదనమాట. అందుకనే ఇంద్రియాలనెప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలనమాట. హ్మ్. ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. లైఫ్ స్టైల్‌గా బతకూడదు. లైఫ్ సింపుల్‌గా బతకాలనమాట. ఆ! తక్కువ వస్తువులుండాలి. తక్కువ స్నేహితులుండాలి. ఆహ్, ఆహ్, తక్కువ పనులుండాలి. మిగతా సమయం అంతా కూడా భగవంతుని మీద ధ్యాసుండాలనమాట. ఇవేవి మానేయకూడదు. భగవంతుని మీద చైతన్యం ఉండాలి. అంటే కృష్ణ కాన్షియస్‌నెస్, కృష్ణ చైతన్యం అంటే భగవంతుని యొక్క చైతన్యంలోని మనం ఉండాలనమాట. ఆయన గురించి ఆలోచించాలి. ఆయన గురించి ఏం లేదు. మీరు తింటారు, మేము తింటాం కదా! భోజనం. కాదు, కాదు. మీరు భోగాన్ని తింటారు. కానీ కృష్ణుడు పూజించేవాడు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని తింటారు. తినే తినే ప్రక్రియ ఒకటే. కానీ భోగం తిన్నవాడికి అనారోగ్యం వస్తది. ప్రసాదం తిన్నవాడికి ఆరోగ్యం వస్తది. ఎలాగా? స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి. చూడండి ఇదొక సీక్రెట్. మీరు కానీ ఇది ఫాలో అవ్వారనుకోండి, ఈ రకంగా ఏమవుతది బయట తినే అవకాశం దొరుకుతదా? ప్రసాదం మాత్రమే తినాలి కదా! మరి ప్రసాదమే తినాలి. భగవంతుడు పెట్టింది మాత్రమే తినాలి. వేరేదేం తినకూడదు. మరి భగవంతుడికి ఆహ్, ఏది పడితే అది పెట్టగలమా? ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి పెట్టగలమా? లేకపోతే నాన్ వెజ్ పెట్టగలమా? టీ, కాఫీలకు పెట్టగలమా? పెట్టలేం గదా! అంటే దేవతలు తినగలిగినటువంటి భోజనాన్ని మీరు తినగలుగుతారు. అది గొప్ప విషయం. రాక్షసులు తిన్నది ఏముంది చెప్పండి? ఆ! మాంసాహారులే రాక్షసులు. అలాగే అంటే అన్నీ దొరుకుతున్నాయి కదా! కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకి అన్ని రకాలైనటువంటి పదార్థాలు దొరుకుతున్నాయి. కొన్ని లక్షల ఆహ్, వెరైటీస్ చేసుకోవచ్చు. మరి అలాగైతే అట్లాంటాలోని అలాంటి ప్రదేశం నార్త్ పోల్ సైడ్ చలి ఎక్కువుంటదండి. అక్కడ మొక్కలేమి పెరగదు. మొక్కలస్సలు పెరగవు. మరి చచ్చిపోవాలా? లేదు. వానికంటే తక్కువ చైతన్యం ఉన్నటువంటి జంతువులు అంటే ఒక కోడి, ఒక మేక, ఒక పంది అలా తినొచ్చనమాట. ఎందుకు? వాళ్ళు బతకడం కోసం. అది అలౌడ్. శాస్త్రాలే చెప్తున్నాయన్నమాట. ఇక్కడ మనకేం ప్రాబ్లమ్ ఉంది? అన్ని రకాలు దొరుకుతున్నాయి కదా! ప్రాణాలెందుకు తీసేయడం? అందుకు పాపం అవుతదన్నమాట. మరి అక్కడ ఆ ప్రదేశాల్లోని ఆ! తినొచ్చు. అది తప్పేం లేదు. మనిషి బతకడం కోసం తినొచ్చన్నమాట. ఆహ్, ఎందుకు మళ్ళీని అదంతానా? ఎందుకంటే ఒకటే మన ఆ శక్తిని, మన చైతన్యాన్ని భగవంతుడి వైపుకి మలుచుకోవడం కోసం బతికంటూ ఉండాలి కదా మనం. అందుకోసం అనమాట. సో, ఆ రకంగా మనం భగవంతునికి ఏమర్పిస్తామో శుద్ధిగా అది కానీ తిన్నామనుకోండి, మనకున్న రోగాలు మెయిన్ మానసిక రోగాలు. శరీరందేముంది ఏం చేయలేం. ఈ పొల్యూషన్ ఇవన్నీ ఉండొచ్చు. మానసిక రోగం ముందు తగ్గిందనుకోండి, ఈ బయట నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మనం తట్టుకోగలిగే శక్తి ఉంటదనమాట. ఇది. సో, ఈ రకంగా మనం ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోవాలి. నెక్స్ట్ రెండవ ఉపాయం చెప్తాను మీకు. మీ యొక్క తెలివితేటల్ని ఇంకా శక్తివంతంగా చేసుకోవాలి. ఎలాగా? మనం తీసుకునే నిర్ణయాలు మనకున్నటువంటి జ్ఞానం బట్టి తీసుకుంటాం. ఆ జ్ఞానం ఎలాగొచ్చింది? ఇంట్లో వాళ్ళు చెప్పడమో, బయటోళ్ళు చెప్పడమో, మన స్కూల్లో నేర్చుకున్నది, చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అలా అలవాటయిపోయిందనమాట. మంచివే, మంచివున్నాయి. అన్నీ పనిచేయవు. అందుకనే మనం భగవద్గీత చదవాలి. భగవద్గీత నుంచి వచ్చిన జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాలు 100% మీకు సక్సెస్ ఇస్తది. 100%. హ్మ్. కా ఎందుకు? ఎవరో ఉద్దేశాలు కాదివి. భగవంతుడు చెప్పిన విషయం అన్నమాట ఇది. భగవంతుని ఉద్దేశం అంటే 100% పర్ఫెక్ట్ అన్నమాట. అది. ఈ రకంగా ఫాలో అవుతూ మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతది. భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతది. ఆహ్, ఇంకా మన ఈ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా ఏమి కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేమన్నమాట. మనకొక కవచంలాగా తయారైపోద్ది జ్ఞానం వల్ల. కవచంలాగా. ఇప్పుడు దోమలు కుడుతున్నాయి కదా! అని బాధపడొద్దు. ఆహ్, దోమ తెరేసుకోండి. రోజు ఎందుకు దోమలు తిట్టుకోవడం? ఎంత ఎంత ఏం చేసినా కూడా ఆ పొగలో ఇవే పెట్టుకున్నారంటే మనకు కూడా మన ఆరోగ్యం చెడిపోద్ది. కాబట్టి దోమతెర బెస్ట్ సొల్యూషన్ కవచం. ఆ రకంగానే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఏదో డేంజర్ ఉంటూనే ఉంటది. కానీ మన ఇమ్యూనిటీ పెంచుకోవాలనమాట. ఆహ్, ఆ తెలివితేటలు పెంచుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? అన్న తెలివితేటలు మనకి లేవిప్పుడు. అదే భగవద్గీత ఇస్తది. కాబట్టి ప్రతిరోజు ఒక 15 మినిట్స్ అండి.
పావుగంటే. ఎక్కువేం కష్టపడిపోవద్దు. అంతకన్నా ఎక్కువ కష్టపడినా ఇందాక చెప్పాను గదా! 5 ప్లేట్‌లు పానీపూరీలు తింటే మనకేమవుతది? ఇండైజెషన్ ఒస్తది. అలాగే మొదట్లోనే 5 చాప్టర్‌లు చదివేద్దాం అనుకున్నారనుకోండి, అంతే. యో ఏమీ ఉండదు బుర్రలోని. కొంచెం కొంచెంగా నెమ్మదిగా మెడిసిన్‌లా తీసుకోండి రోజుకి. పడుకునే ముందు ఒక 10 నిమిషాలో, పావుగంటో చదివి పడుకోండి. ఈ పీడకలలు అలాంటివేం రావు. పొద్దున్న చాలా ఫ్రెష్‌గుంటది. అదే పొద్దున్న లేసిన తర్వాత ఒకసారి కృష్ణుడిని గుర్తు చేసుకొని, ఆ తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక పావుగంట చాలు. పొద్దున్న ఒక పావుగంట, రాత్రి ఒక పావుగంట చదవండి. ఇదేం మన పోటీలకేమి ఎళ్ళట్లేదు. మనకి టైముంది చాలాన. విషయం అర్థం చేసుకోవాలి. విషయాన్ని భగవద్గీత కంప్లీట్ చేయడం గొప్ప కాదు. భగవద్గీతలో ఉన్న విషయాన్ని నెమ్మదిగా అర్థం జేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ రకంగా. ఇది మన ఇంటెలిజెన్స్‌ని ఈ రకంగా మనం పెంచుకోవచ్చు.